హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన 6th సిరీస్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ హైపర్బోలా అండ్ డెఫినేషన్ ఆఫ్ హైపర్బోలా. సో మన కొత్త సిరీస్ స్టార్ట్ చేసినాము. ఈ సిరీస్లో మనము హైపర్బోలాకు సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నిటినీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా నీట్గా ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూస్తాం. ఓకేనా? ఎస్. సో మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాము? ఫస్ట్ హైపర్బోలా యొక్క డెఫినేషన్, నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ హైపర్బోలా యొక్క డెరివేషన్. ఓకే, సరే. ఫస్ట్ మనము హైపర్బోలా యొక్క డెఫినేషన్ని చూద్దాం. సో చూడండి, ఇఫ్ E is greater than 1 then the conic section is said to be hyperbola. ఏమంటున్నాడు? ఒకవేళ ఈ అంటే ఏంది, ఎసెంట్రిసిటీ అనేది 1 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఆ కోనిక్ సెక్షన్ ఏమంటామంటే హైపర్బోలా అంటాము. సో ఈ డెఫినేషన్ వినగానే ఏంది ఇదా డెఫినేషన్, మాకేం అర్థం కాలేదని చాలామంది అనుకుంటారు. మనకి ఈ డెఫినేషన్ ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి మనం ఎసెంట్రిసిటీ అంటే ఏందో తెలుసుకోవాలి. సో ఎసెంట్రిసిటీ ఏంటంటే తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము కోనిక్ సెక్షన్లో కొన్ని బేసిక్స్ ఉన్నాయి, ఆ బేసిక్స్ని మనం తెలుసుకోవాలి. ఓకే, ఏ కోనిక్ సెక్షన్ అయినా మనం ఎట్లా డిఫైన్ చేసుకుంటాం అంటే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ తెలిసి ఉండాలి మనకు ఆ కోనిక్ సెక్షన్ని డిఫైన్ చేసుకోవాలంటే. 1 ఒక ఫిక్స్డ్ పాయింట్, 2 ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. ఓకే, మనం కోనిక్ సెక్షన్ డిఫైన్ చేసుకోవాలంటే మనకు ఒక ఫిక్స్డ్ పాయింట్ కావాలి, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ కావాలి. సో నేను ఇది ఫిక్స్డ్ పాయింట్ అనుకుంటున్నా, ఇది వచ్చేసి ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అనుకుంటున్నా. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ పాయింట్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్కి నేను ఏం చేస్తున్నా అంటే ర్యాండమ్గా ఒక పాయింట్ తీసుకున్నా. ఓకే, ర్యాండమ్గా ఒక పాయింట్ తీసుకున్నా, ఆ పాయింట్ వచ్చేసి P అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాం అనుకుంటున్నా అంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ అండ్ ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి మధ్యలో డిస్టెన్స్ ఓకే కనుక్కోవాలనుకుంటున్నా. సో నేను ఏం చేసిన, ఫస్ట్ ఎస్పిని జాయిన్ చేసిన, తర్వాత పిని ఈ లైన్కి జాయిన్ చేసిన. సో మనం కనుక్కోవాల్సింది ఏంది, ఎస్పి పిఎం. సరే, ఎస్పి కనుక్కున్నా, పిఎం కనుక్కున్నా, రెండింటిని బై చేస్తే నాకు ఏమొచ్చిందంటే 1.3. దీన్నే మనము ఎసెంట్రిసిటీ అంటాం. అంటే ఏంది, ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఎనీ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ అండ్ వేరియబుల్ పాయింట్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ వేరియబుల్ పాయింట్ అండ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ కాల్డ్ ఎసెంట్రిసిటీ. అర్థమైందా? ఆ రేషియోనే మనం ఎసెంట్రిసిటీ అంటాం. అయితే ఇప్పుడు నేను ఏం చేసిన, నేను P అనే పాయింట్ని వేరియబుల్ తీసుకున్నా కదా, ఎస్ ఆర్ నో? సో ఈ P పాయింట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసిన మెల్లగా. ఓకే, మళ్ళీ నేను ఏం చేసిన, SP/PM చేసిన, నాకు మళ్ళీ 1.3 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ P అనే పాయింట్ నేను ఇక్కడికి షిఫ్ట్ చేసిన, ఇక్కడికి షిఫ్ట్ చేసిన, అట్లా నేను షిఫ్ట్ చేసుకుంటూ పోతున్నా. షిఫ్ట్ చేసిన ప్రతిసారి నేను ఈ రేషియోని కనుక్కుంటే నాకు 1.3 వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఈ P అనే పాయింట్ ఎట్లా మూవ్ అవుతుందంటే SP/PM చేస్తే నాకు ఎప్పుడు 1.3 వస్తుంది. అంటే P మూవ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ సాటిస్ఫైస్ ద కండిషన్ SP/PM is equals to 1.3. అంటే P ఎట్లా మూవ్ అవుతుంది అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటట్టు P అనేది దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేస్తుంటుంది. సో ఇప్పుడు SP/PM అనేది 1.3 అంటే గ్రేటర్ దెన్ 1 కదా. సో ఎప్పుడైతే ఫిక్స్డ్ పాయింట్ నుంచి వేరియబుల్ పాయింట్కి మధ్యలో అండ్ వేరియబుల్ పాయింట్ నుంచి ఈ ఫిక్స్డ్ లైన్కి మధ్యలో డిస్టెన్స్ అనేది వాటి యొక్క రేషియో డిస్టెన్సెస్ యొక్క రేషియో అనేది గ్రేటర్ దాన్ 1 ఉందనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ హైపర్బోలా. సో ఎసెంట్రిసిటీ డెఫినేషన్ మనకు క్లియర్గా అర్థమైపోయింది అండ్ హైపర్బోలా డెఫినేషన్ కూడా క్లియర్గా అర్థమైపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్ ఏంటంటే మనకి ఒక ఫిక్స్డ్ పాయింట్ ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఉండదు, ఇందులో 2 ఫిక్స్డ్ పాయింట్లు ఉంటాయి. ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇది ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్, ఇది ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. అయితే మీకు డౌట్ వస్తుంది, మళ్ళీ ఈ రేషియో అనేది ఇక్కడ 1.3 కదా, మళ్ళీ ఇక్కడ రేషియో ఎంత ఉంటుంది S'/P'కి. ఓకే, ఇక్కడ P' తీసుకున్నాం, S'/P'/P'/M'. ఫర్ ఎగ్జాంపుల్ ఇది M' అనుకోండి. ఈ రెండు రేషియోలు సేమ్ ఉంటాయి అంటే ఎస్
రెండు రేషియోలు సేమ్ ఉండాలి. ఓకేనా? సో ఎప్పుడైతే ఎసెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1 ఉంటుందో అప్పుడు దాన్ని మనం హైపర్బోలా అనుకుంటాం. సో ఇప్పుడు మీకు ఎసెంట్రిసిటీ డెఫినేషన్ అండ్ హైపర్బోలా డెఫినేషన్ కూడా క్లియర్గా అర్థమైంది కదా. ఎస్, సో మనకు హైపర్బోలా డెఫినేషన్ క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ ఈజ్ x² మైనస్ y² 1. ఏమంటున్నాడు? హైపర్బోలా యొక్క స్టాండర్డ్ ఫార్మ్ ఈక్వేషన్ ఇది అంటుండు. ఎట్లనో తెలియాలి కదా. ఎస్, లెట్ S be focus and E be eccentricity and L is equals to 0 be directrix of hyperbola. అయ్యో మనం ఫోకస్ అంటే చదువుకోలేదు, ఎసెంట్రిసిటీ అంటే ఓకే ఎసెంట్రిసిటీ గురించి చదివినాం, మళ్ళీ ఎల్ అంటే ఏందో తెలియదు. అంటే సి, ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే మనం అనుకున్నామో డెఫినేషన్లో దట్ ఈజ్ నథింగ్ బట్ ఫోకస్. అండ్ ఈ ఫిక్స్డ్ స్ట్రేట్ లైన్ ఏదైతే మనం అనుకున్నామో చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్రిక్స్. సో మనకి ఎన్ని ఫోకస్లు ఉన్నాయి? 2 ఫోకస్లు, 2 డైరెక్ట్రిక్స్లు. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఒక ఫోకస్ ఒక డైరెక్ట్రిక్స్ గురించి మాట్లాడదాం. నేను ప్యారలల్గా మీకు గీస్తూనే ఉంటా, ఇది చెప్తే ఇది కూడా చెప్తుంటా. ఫస్ట్ అయితే మీరు ఒక దాని మీద క్లియర్గా ఫోకస్ చేయండి. ఓకేనా? లెట్ P x, y be ఏ పాయింట్ ఆన్ హైపర్బోలా. చూడండి, లెట్ P x, y be ఏ పాయింట్ ఆన్ హైపర్బోలా అంట. ఓకే, ఇది ఒక పాయింట్ అనుకుందాం. చలో అనుకున్నా. లెట్ M, Z be ప్రొజెక్షన్స్ ఆఫ్ P, S ఆన్ ద డైరెక్ట్రిక్స్ L is equals to 0. చాలామందికి అర్థం కాలే ఇదేంది వింత ఉంది స్టేట్మెంట్ అంటే. M, Z be ప్రొజెక్షన్స్ అంటే ఏంది? ప్రొజెక్షన్స్ అంటే ఏంటంటే సింపుల్. ప్రొజెక్షన్ అంటే పర్పెండిక్యులర్ లైన్. ఏంది? పర్పెండిక్యులర్ లైన్. చూడండి, లెట్ M, Z be ప్రొజెక్షన్స్ ఆఫ్ P, S అంటే ఏమంటుండు? P, S యొక్క ప్రొజెక్షన్స్ అంట. దేని మీదికి? చూడండి, S ఆన్ ద డైరెక్ట్రిక్స్ L is equals to 0. P, S నుంచి మనము దేనికి ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి? డైరెక్ట్రిక్స్కి. చూడండి, సో P, S నుంచి నేను ప్రొజెక్షన్స్ దేనికి డ్రా చేయాలి? డైరెక్ట్రిక్స్కి. సో నేను ఆల్రెడీ P నుంచి ప్రొజెక్షన్ అంటే ఏంది? పర్పెండిక్యులర్ అన్నా కదా. సో పర్పెండిక్యులర్ డ్రా చేసేసిన దేని మీదకి? డైరెక్ట్రిక్స్ మీదకి. సరే, మళ్ళీ ఎస్ నుంచి కూడా ఒక ప్రొజెక్షన్ డ్రా చేయాలి కదా డైరెక్ట్రిక్స్ మీదకి. ఇంకో డ్రా చేసిన దాన్ని ఏమన్నాడు? Z అన్నాడు. కరెక్టేనా? M1, Z1. సో P నుంచి డ్రా చేసిన ప్రొజెక్షన్ వచ్చేసి M అనుకోమన్నాడు. మళ్ళా S నుంచి డ్రా చేసిన ప్రొజెక్షన్ వచ్చేసి Z అనుకోమన్నాడు. క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతున్నా. లెట్ M, Z be ప్రొజెక్షన్స్ ఆఫ్ P, S. సో P, S యొక్క ప్రొజెక్షన్స్ వచ్చేసి M, Z ఆన్ డైరెక్ట్రిక్స్ L is equals to 0. దేని మీదకి గీమ్ అన్నాడు? డైరెక్ట్రిక్స్ మీదకి గీమ్ అన్నాడు. సో క్లియర్ అని నేను క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నా. ఎస్, లెట్ N be ప్రొజెక్షన్ ఆఫ్ P ఆన్ SZ. మళ్ళీ స్టార్ట్ అయింది, ఏం టెన్షన్ లేదు. లెట్ N be ప్రొజెక్షన్ ఆఫ్ P అంటే N వచ్చేసి దేని ప్రొజెక్షన్? P ప్రొజెక్షన్. కానీ దేని మీద అన్నాడు? SZ మీద అన్నాడు. సో P నుంచి నేను ప్రొజెక్షన్ దేని మీదకి గీయాలి? SZ మీదకి. సో ఎట్లా గీస్తున్నాను చూడండి, P అనే పాయింట్ ఇది, అవునా? ఇప్పుడు P నుంచి నేను ప్రొజెక్షన్ గీయాలి. ప్రొజెక్షన్ అంటే ఏంది? పర్పెండిక్యులర్ లైన్. దేని మీదకి? SZ మీదకి. చలో గీసేసిన, అది కూడా అయిపోయింది మనది. Since E greater than 1, we can divide SZ both internally and externally in the ratio E is to 1. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ హోల్ థియరంలో లేదా ఈ హోల్ డెరివేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే E గ్రేటర్ దెన్ 1 కాబట్టి SZ అంటే ఏంది? SZని మనము E is to 1 రేషియోలో డివైడ్ చేయొచ్చు. చూడండి, వీ కెన్ డివైడ్ SZ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఇన్ ద రేషియో E is to 1. అంటే SZని E is to 1 రేషియోలో డివైడ్ చేయొచ్చు. ఏ పాయింట్ నుంచి అయినా సరే E is to 1 రేషియోలో డివైడ్ చేయొచ్చు. సరే, లెట్ AA డాష్ బి ద పాయింట్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ SZ ఇన్ ద రేషియో E is to 1. ఏమంటుండు? లెట్ AA డాష్ బి ద పాయింట్స్ ఆఫ్ డివిజన్ అంటే ఏమంటుండు? ఇప్పుడు ఈ SZని A అనే పాయింట్ డివైడ్ చేస్తుందంట. సిమిలర్గా ఇక్కడ కూడా ఈ S డాష్ Z డాష్ని A డాష్ అనే పాయింట్ డివైడ్ చేస్తుందంట. ఏ రేషియోలా మనం ఇందాకనే డిస్కస్ చేసినాము?
E:1 రేషియోలో. సో మనకు పాయింట్ ఏ ఎక్కడ తీసుకోవాలి అంటే సింపుల్, ఎస్కి జెడ్కి మధ్యలో ఉండాలి. ఎస్కి జెడ్కి మధ్యలో అంటే ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు అంటే అట్లా కాకుండా ఈ కర్వ్ ఏదైతే మనకి ఎస్జెడ్ లైన్ని టచ్ చేస్తుందో దట్ విల్ బి ద ఏ. ఇక్కడ కూడా మీరు చూడండి కర్వ్ ఎస్ డాష్, ఇప్పుడు దీన్ని జెడ్ డాష్ అనుకోండి, ఓకేనా, జెడ్ డాష్ అనుకోండి. ఎక్కడ ఎక్కడ టచ్ చేస్తుంది ఇక్కడ, అందుకే దాన్ని ఏ డాష్ అనుకున్నాం, ఓకేనా. సో ఇందాక మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసినాము, ఈ 2 పాయింట్స్ ఏవైతున్నాయో లెట్ ఏ డాష్ ఇది ఈక్వల్స్ టు 2a అన్నాం కదా. సో మీరు గమనించండి ఈ కర్వ్ ఈ లైన్ని ఎక్కడ టచ్ చేస్తుంది, ఏ దగ్గర. ఈ కర్వ్ ఈ లైన్ని ఏ డాష్ దగ్గర టచ్ చేస్తుంది. ఈ ఏకి అండ్ ఏ డాష్కి మధ్యలో డిస్టెన్సే 2a అనుకున్నాం. అండ్ సి బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్ అన్నాం. అంటే ఈ సి ఏదైతుందో దట్ ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్. దీన్నే మనము సెంటర్ ఆఫ్ ద హైపర్బోలా అంటాం, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మిడ్ పాయింట్ అంటే ఏంది చెప్పండి, ఈ ఏకి ఏ డాష్కి మధ్యలో మిడిల్ ఉంది కదా, అంటే దాని అర్థం ఏంది, సి నుంచి ఏకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుందో సి నుంచి ఏ డాష్కి మధ్యలో కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే అది మిడిల్ ఉంది కాబట్టి. వెరీ గుడ్. చలో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైతే నేను నెక్స్ట్ రాసేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, అది అర్థం కావాలి. SA by AZ is equals to E, SA dash by A dash Z is equals to E. ఒక్క నిమిషం. SA by AZ is equals to E, SA dash by A dash Z is equals to E. ఎట్లా వచ్చింది మాకు ఇంకా అర్థం కావట్లేదు, అస్సలు అర్థం అంటే అర్థం కావట్లేదు. చాలా జాగ్రత్తగా చూడండి. See, we can divide SZ both ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఇన్ ద రేషియో E:1. మనము SZ, నేను ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాడు, ఇది S, ఇది Z. ఈ SZని నేను డివైడ్ చేయొచ్చు, ఇంటర్నల్గా డివైడ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్గా కూడా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ SZని డివైడ్ చేస్తున్నా, ఎట్లా డివైడ్ చేస్తున్నా, ఏదో ఒక పాయింట్ దగ్గర. ఆ పాయింట్ని నేను ఏం చెప్పినా, ఏ అని చెప్పినా లేదా ఇందాక మీకు. సో ఎస్ని జెడ్ని ఏ అనే పాయింట్ డివైడ్ చేస్తుంది, ఏ రేషియోలో ఇందాకనే మాట్లాడుకున్నాం, E:1 అని చెప్పి. సో అసలు ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది E:1 అంటే, అసలు E:1 అంటే ఏంటంటే సింపుల్గా ఎస్కి ఏకి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోండి బై ఏకి జెడ్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోండి, మీకు వచ్చేది అండ్ వాటి యొక్క రేషియో తీసుకుంటే మీకు వచ్చే వాల్యూ ఇది. అంటే ఈ E:1 అనేది ఏంది, ఈ డిస్టెన్సెస్ యొక్క రేషియో అని అర్థం, ఓకేనా. సరే, SA by AZ is equals to E/1 ఎట్లా వచ్చిందో మీకు అర్థమైంది. మళ్ళా ఇప్పుడు మీరు గమనించండి, SA dash by A dash Z is equals to E అని ఎట్లా వచ్చింది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వీ కెన్ డివైడ్ SZ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. చూడండి ఇక్కడ మనం SZని ఇంటర్నల్గా డివైడ్ చేసినాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏ డాష్ ఉందా, ఈ ఎస్ అనేది ఈ ఏ డాష్ అనేది SZని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. అంటే అర్థమైంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏ డాష్ పెట్టుకుంటున్నా, ఓకే, ఇది జెడ్ అయిపోతుంది అప్పుడు మనకి, ఓకే. సో ఇప్పుడు ఈ ఏ డాష్ అనే పాయింట్ SZని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. చాలామందికి డౌట్, ఎక్స్టర్నల్గా డివైడ్ చేయడం ఇంటర్నల్గా డివైడ్ చేయడం అంటే ఏంది. ఇందాక మనం తీసుకున్న దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ ఇందాక తీసుకున్న లైన్లో మనకి SZ ఏ ఎక్కడుంది, మిడిల్ ఉంది. అంటే పాయింట్స్ రెండింటి మధ్యలో ఉంటే ఆ పాయింట్ ఇంటర్నల్గా డివైడ్ చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇట్లుంది అనుకోండి, ఈ ఏ తీసేయండి, ఇది ఏ డాష్ పెట్టుకోండి, ఇది జెడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఏ డాష్ అనే పాయింట్ ఎస్కి జెడ్కి బయట ఉంది కాబట్టి ఈ ఏ డాష్ అనేది SZని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. అదే నేను మీకు చెప్తున్నా. సో ఇందాక ఏమనుకున్నాం, ఎక్స్టర్నల్లీ కూడా ఉంది కదా, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది E:1లోనే. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, SA dash by A dash Z is equals to E/1. డిస్టెన్సెస్ రేషియో అన్నా కదా. సో ఏ పాయింట్ డివైడ్ చేస్తుంది ఏ డాష్ కాబట్టి SA డాష్ ఆ డిస్టెన్స్ కనుక్కొని బై A dash Z ఈ డిస్టెన్స్ కనుక్కుంటే మనకి ఏం రావాలి, E:1 రావాలి. అదే మనకు చెప్పిండు. సో రెండు E:1 రావాలి కాబట్టి E/1 ఆ 1 నేను రిఫ్యూజ్ చేసిన.
రెఫ్యూజ్ ఇన్ ద సెన్స్ కన్సిడర్ చేయలేదు. సో ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తున్నా చూడండి, ఏజెడ్ నాట్ పంపించండి, ఏ డాష్ జెడ్ నాట్ పంపించండి. ఎస్ఏ ఇది ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏజెడ్, ఎస్ఏ డాష్ ఇది ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏ డాష్ జెడ్. రెండు వచ్చినాయా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఏ ఎస్ఏ డాష్ రెండు యాడ్ చేసిన చూడండి, ఎస్ఏ ప్లస్ ఎస్ఏ డాష్ ఇది ఈక్వల్స్ టు ఈఏజెడ్ ప్లస్ ఈఏ డాష్ జెడ్. క్లియర్గా అర్థమే. నెక్స్ట్ ఎస్ఏ ప్లస్ ఎస్ఏ డాష్ ఇది ఈక్వల్స్ టు ఈ రెండిట్లో ఈ కామన్ తీయండి, ఈ ఇంటూ ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్. క్లియర్. ఇప్పుడు నేను దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించుకున్నా, ఈ ఆఫ్ ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్ ఇది ఈక్వల్స్ టు ఎస్ఏ ప్లస్ ఎస్ఏ డాష్, ఈ ఇంటూ ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్ ఇది ఈక్వల్స్ టు సిఎస్ మైనస్ సిఏ ప్లస్ సిఎస్ ప్లస్ సిఏ డాష్. అబ్బా ఏంది ఇది, ఏజెడ్ ప్లేస్లో సిఎస్ మైనస్ సిఏ పెట్టుకుండు ఎందుకు అంటే ఏఎస్ ఎక్కడుంది చెప్పండి, ఇది. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈడ కన్ఫ్యూజన్ రావద్దు. మీకు ఈడ కన్ఫ్యూజన్ రావద్దు అంటే నేను చెప్పింది మీరు ఫుల్గా ఫాలో అయితేనే కన్ఫ్యూజన్ రాదు, లేకపోతే ఫుల్ కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఫస్ట్ నేను ఒక లైన్ తీసుకుంటున్నాను, జాగ్రత్తగా కూడా. నేను ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నా, ఓకే? మీరు మీ ఫోకస్ని మాత్రం షిఫ్ట్ చేయొద్దు. నేను ఏ లైన్ తీసుకుంటాను అంటే సికి ఎస్కి మధ్యలో లైన్ సెగ్మెంట్ తీసుకుంటాను, సిఎస్. మనకు కావాల్సింది ఏంది చెప్పండి, ఎస్ఏ. అంటే మనకు కావాల్సింది ఏంది, ఇంకో సికి ఎస్కి మధ్యలో ఏముంది కదా, చలో ఏ తీసుకోండి. ఎస్ఏ కావాలి నాకు, ఎస్ఏ కావాలి. నేను ఏం చేస్తున్నా అంటే ఎస్ఏ కోసము టోటల్ సిఎస్లకేంచి ఇది ఎంత సిఎస్ కదా, సిఎస్లకేంచి సిఏ తీసేసిన. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి నాకు, ఈ పార్టే కదా వచ్చేది, ఈ పార్ట్ ఏంది ఎస్ఏ కదా, అంటే టోటల్ సిఎస్లకేంచి సిఏ తీసేస్తున్నా, సిఎస్ మైనస్ సిఏ. బాగుంది, ఏజెడ్ అట్లా వచ్చేసింది. నెక్స్ట్ ఏ డాష్ జెడ్. ఏ డాష్ జెడ్ అంటే ఏంది, ఇంకో ఏ డాష్ జెడ్ అంటే ఇంకో ఈ లైన్ ఏ డాష్ జెడ్. ఇక్కడ మనం అవే చేంజ్ చేసుకుందాం, టెన్షన్ పడకుండా. ఏ డాష్ ఇది జెడ్, మధ్యలో ఏం లేదు, ఓకే? మధ్యలో ఏం లేదు, జాగ్రత్త చూడండి, మధ్యలో ఏం లేదు, మధ్యలో ఏకి సంబంధించింది ఏం లేదు. ఇప్పుడు మనకి మధ్యలో ఏముంది, సెంటర్ ఉంది, ఓకే? సెంటర్ ఇంకో ఏ డాష్ సి జెడ్. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నాకు ఏ డాష్ జెడ్ రావాలంటే సిజెడ్ ప్లస్ సిఏ డాష్ రాసుకోవచ్చా చూడండి. ఓ ఎక్స్ట్రీమ్లీ సారీ, వెయిట్. మనకి ఎస్ ఇన్వాల్వ్ అయిందా? ఓకే. మనకి ఎస్ కావాలి కదా, జెడ్ ఎందుకు రాసుకున్నాం? ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది, ఏ డాష్ జెడ్ కదా, ఏ డాష్ జెడ్ కదా, ఓకే. ఏ డాష్ జెడ్ ఎట్లా వచ్చిందంటే మనకి సిఎస్ ప్లస్. సో ఇందాక మనం ఏం కనుక్కున్నాము చూడండి, ఎస్ఏ కనుక్కున్నాం, ఎస్ సి ఏ, ఎస్ఏ కనుక్కున్నామా లేదా? నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఎస్ఏ ప్లేస్లో సిఎస్ మైనస్ సిఏ. క్లియర్, అర్థమైంది. నెక్స్ట్ ఎస్ఏ డాష్. సరే ఎస్ఏ డాష్ ఎట్లా కనుక్కోవాలి చెప్పండి, ఎస్ అంట ఏ డాష్ అంట. సో ఎట్లా కనుక్కుంటాం చెప్పండి, నేను ఏం చేస్తున్నాను చూడండి, ఎస్ ఏ డాష్, ఇది ఎస్ ఏ డాష్. మధ్యలో నేను ఏం చేస్తున్నా అంటే జెడ్ పెట్టుకుంటున్నా, ఓకే? జెడ్ఏనా, సారీ సి పెట్టుకుంటున్నా సెంటర్, ఓకే? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు మొత్తం ఎస్ఏ డాష్ కావాలి, టోటల్ ఎస్ఏ డాష్ కావాలంటే సిఎస్ ప్లస్ సిఏ డాష్ అని రాసుకోవచ్చా? ఎస్, సిఎస్ ప్లస్ సిఏ డాష్, ఓకేనా? రైట్. ఈ ఇంటూ ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సిఎస్ మైనస్ సిఏ ప్లస్ సిఎస్ ప్లస్ సిఏ డాష్ మైనస్ సిఏ, ఎక్స్ట్రీమ్లీ సారీ, మైనస్ సిఏ ప్లస్ సిఏ డాష్. ఎందుకు క్యాన్సిల్ చేశారు, సిఏ సిఏ డాష్ వేరు కదా అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఏ డాష్కి మిడ్ పాయింట్ ఏంది సి, అంటే సికి ఏకి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుందో సికి ఏ డాష్కి మధ్యలో కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా, అంటే సిఏ డాష్ రెండు ఒకటే కాబట్టి క్యాన్సిల్ చేసేసిన. సో ఈ ఇంటూ ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్ ఇది ఈక్వల్స్ టు 2CS. ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్ అంటే ఏంది చెప్పండి నాకు, ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకుందాం. మనకు కావాల్సింది ఏంది, ఏ డాష్ జెడ్ ప్లస్ ఏజెడ్ కాబట్టి ఇది ఏ పెట్టుకోండి, ఏ డాష్ జెడ్ అంట ప్లస్ ఏజెడ్ అంట, ఇదే కదా మొత్తం. అంటే మీరు గమనించండి, ఏ డాష్ జెడ్ ప్లస్ ఏజెడ్ అంటే ఏ డాషే కదా, మొత్తం కలిపితే మనకి ఏ డాష్ వస్తుంది కదా. ఏ డాష్ వాల్యూ ఎంత 2A. సో ఈ ఇంటూ 2A ఇది ఈక్వల్స్ టు 2CS.
సిఎస్ ఇక్కడ నుంచి 2ని పంపించండి. సిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2AE/2. 2 క్యాన్సిల్ ఏఈ. సో సిఎస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏఈ. అసలు సిఎస్ అంటే ఏంది డౌట్. ఇది సెంటర్ కదా, సెంటర్ నుంచి ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఏఈ. సో ఇది డిస్టెన్స్ ఏఈ అయిపోతుంది కాబట్టి పాయింట్ వచ్చేసి AE,0 అయిపోతుంది. ఎందుకంటే ఆరిజిన్ నుంచి ఇప్పుడు సెంటర్ ఆరిజినే కదా, సెంటర్ నుంచి 8 యూనిట్స్ డిస్టెన్స్ దూరంలో ఉన్న పాయింట్ని మనం ఏమంటాం AE,0 అంటాము. అవునా కాదా? ఎస్. అందుకే 3S వచ్చేసింది మనకి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానో చూడండి, ఒక్క నిమిషం. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి. SA డాష్ మైనస్ SA ఇది ఈక్వల్స్ టు 2A. కరెక్ట్ కాదో చెక్ చేద్దాం. పాయింట్స్ చేంజ్ చేసేయాలి. ఇప్పుడు మనకు స్పేస్ లేదు కాబట్టి ఇదే లైన్ని మొత్తం వాడుకోవడానికి ట్రై చేయాలి. SA ఓకే, SA డాష్ అంటే ఇది S అనుకుందాం, ఇది A డాష్ అనుకుందాం, ఇది A అనుకుందాం. చూడండి SA డాష్ అంటే ఈ టోటల్ SA డాష్లకించి అంటే SA డాష్ దీంట్లోకించి నేను ఏం తీసేయాలి SA తీసేయాలి, ఇంకో ఇది తీసేసేయాలి. అప్పుడు నాకు ఏమొస్తుంది చెప్పండి, ఇదే కదా. ఈ పార్ట్ ఏం చెప్పండి A డాష్ ఏ కదా. సో SA డాష్ మైనస్ ఇంకో SA పార్ట్ తీసేయండి, ఏం మిగులుతుంది A డాష్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 2A, అందుకే 2A రాసినాం. అయితే మీకు తెలిసింది ఏంది SA డాష్ అంటే ఏంది E ఇంటూ A డాష్ Z కదా. ఇంకో SA డాష్ E ఇంటూ A డాష్ Z. ఓకే, ఏదైనా ఓకే. మైనస్ E ఇంటూ A డాష్ Z ఇది ఈక్వల్స్ టు 2A. ఈ కామన్ తీస్తే AZ మైనస్ A డాష్ Z ఇది ఈక్వల్స్ టు 2A. ఇప్పుడు చూడండి E ఆఫ్ AZ అంటే ఏంది చెప్పండి. మళ్ళీ ఇక్కడ కూడా మనం AZ కనుక్కోవాలి. సరే మొత్తం మార్చేద్దాం, ఇంకా మనకు నచ్చినట్టు మార్చుకోవాలి లైన్. ఇంకా ఓకే, AZC. ఇప్పుడు నాకు AZ కావాలి. ఏం చేస్తా, AZ కావాలంటే సింపుల్గా CAలకించి CZ తీసేస్తా. నాకు మిలిగేది ఇదే కదా, ఇంకో ఈ పార్టే కదా మిలిగేది, అందుకే CA. సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము, CS ఇది ఈక్వల్స్ టు AE. మనము సెంటర్ నుంచి ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కున్నాము అండ్ ఫోకస్ యొక్క పాయింట్ని కూడా కనుక్కున్నాము. నెక్స్ట్ మనం ఏం కనుక్కుంటామంటే CZ. ఓకే, CZ ఎట్లా కనుక్కుంటామో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇందాక మనం ఏం చేసినాం SA ప్లస్ SA డాష్ చేసినాం. ఇప్పుడు నేను SA డాష్ మైనస్ SA చేస్తున్నా. ఓకే, క్లియర్గా చూడండి. నేను ఈ లైన్ని రిఫరెన్స్గా వాడుతున్నా. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. SA డాష్ అన్నాడు. ఓకే, ఇది S, ఇది A, ఇది A డాష్. ఓకే, SA A డాష్. ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు, టోటల్ SA డాష్ల నుంచి అంటే దీంట్లోకించి SA తీసేయమన్నాడు. మనకి ఏం మిగులుతుంది చెప్పండి, AA డాష్. అవునా కదా, ఈ పార్ట్ మిగులుతుంది. AA డాష్ అంటే ఏంది చెప్పండి, ఇక్కడ మనకి 2A. సో SA డాష్ మైనస్ SA ఈజ్ నథింగ్ బట్ 2A. క్లియరా? మీరు ఏదైనా ఇక్కడ నేను చెప్పే రిఫరెన్స్లో మీరు ఇక్కడ లైన్ని చూసుకోండి. ఓకేనా? సో అది క్లియర్గా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు SA డాష్ అంటే ఏంది, ఇక్కడ నుంచి చూడండి E ఇంటూ A డాష్ Z మైనస్ SA అంటే ఏంది AZ పంపించండి E ఇంటూ AZ ఇది ఈక్వల్స్ టు 0. కామన్ తీయండి, ఈ కామన్ తీస్తే A డాష్ Z మైనస్ AZ ఇది ఈక్వల్స్ టు 2A. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఈ ఆఫ్ ఇదంతా మనకి ఎట్లా వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే A డాష్ Z A డాష్ Z A. ఓకే, ఇది చూడండి మీరు, నేను ఇది మారుస్తూనే ఉంటా, ఇక్కడ ఇవి మారుస్తూనే ఉంటా, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను అంటే A డాష్ Z A ఈ లైన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, A డాష్ Z. ఓకే, A డాష్ Z ఎట్లా కనుక్కుంటాం చెప్పండి సింపుల్గా. ఇది కనుక్కోవడానికి ఫస్ట్ నేను A డాష్ Z కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఓకే CZ. ఓకేనా? ఇప్పుడు నాకు A డాష్ Z కావాలి, టోటల్ ఇది కావాలి. అప్పుడు నేను ఏం చేస్తా, A డాష్ C ప్లస్ CZ అంటే CA డాష్ ప్లస్ CZ మొత్తం చేస్తే నాకు ఏమొస్తుంది, A డాష్ Z వస్తుంది కదా, CA డాష్ ప్లస్ CZ. ఓకే, నాకు A డాష్ Z వచ్చింది. నెక్స్ట్ AZ కనుక్కోవాలి. AZ కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నా అంటే AZ అంటే ఓకే
మీరు టెన్షన్ ఏం పడకండి, ఇవి చూసి కన్ఫ్యూజ్ కాకండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెడ్ సి మీరు చూడండి, ఇప్పుడు నేను ఏజెడ్ కనుక్కోవాలనుకుంటున్నాను. నేను ఏ లైన్ తీసుకుంటాను అంటే ఇంకో ఇది మొత్తం తీసుకుంటాను, ఇంకో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా? ఇప్పుడు మీరు గమనించినట్టయితే నాకు ఏజెడ్ కావాలి. సింపుల్గా నేను ఏం చేస్తాను, టోటల్ సిఏలకేంచి సీజెడ్ మైనస్ చేస్తా. ఓకే, టోటల్ సిఏ లకేంచి మైనస్ ఈ పార్ట్ చేస్తా సీజెడ్. ఓకేనా? సో నాకు సిఏ మైనస్ సీజెడ్ వచ్చిందా లేదా? ఎస్, సిఏ మైనస్ సీజెడ్. సో ఈ ఆఫ్ సిఏ డాష్ ప్లస్ సీజెడ్ మైనస్ ఇంటూ సిఏ మైనస్ సిఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సీజెడ్ ఇది ఈక్వల్స్ టు 2a. మీరు గమనించినట్టయితే నేను ఇక్కడ సిఏ డాష్ సిఏ క్యాన్సిల్ చేసిన. అబ్బా ఎందుకు చాలామందికి డౌట్. సి నుంచి ఏకి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో సి నుంచి ఏ డాష్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు చెప్పండి? సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్, అంటే మిడిల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే రెండు ఈక్వలా కదా, అందుకే సిఏ డాష్ సిఏ ఈక్వల్ కాబట్టి ప్లస్ సిఏ డాష్ మైనస్ సిఏ క్యాన్సిల్ చేసేసిన. చలో మిగిలింది ఏంది? ఈ ఆఫ్ సీజెడ్ మైనస్ సిఏ క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ సీజెడ్. సో ఈ ఆఫ్ సీజెడ్ ప్లస్ సీజెడ్ 2cz ఇది ఈక్వల్స్ టు 2a. 2ecz ఇది ఈక్వల్స్ టు 2a. ఈ 2e నాట్ పంపిస్తే cz ఇది ఈక్వల్స్ టు 2a/2e. 2 క్యాన్సిల్, cz ఇది ఈక్వల్స్ టు a/e. అంటే మొత్తానికి మీకు ఏమర్థమైంది? cz సెంటర్ నుంచి డైరెక్ట్రిక్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత? a/e. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడ వరకు చేసుకున్నాము? మనము సెంటర్ నుంచి ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ a,0 అండ్ సెంటర్ నుంచి డైరెక్ట్రిక్స్కి మధ్యలో డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే టేక్ సిఎస్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సిఎస్ అంటే ఈ లైన్, దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోమంటుండు. అండ్ సివై పర్పెండిక్యులర్ టు సిఎస్ యాజ్ వై యాక్సిస్ అంటే ఏంది? ఇది. ఓకే, దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోమంటుండు, దీన్ని ఇంకొక యాక్సిస్ యాజ్ వై యాక్సిస్ అనుకోమంటుండు. SA(E,0) మనం ఆల్రెడీ ప్రూవ్ చేసినాం. అండ్ హైపర్బోలా ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఎప్పుడైతే మనము ఈ యాక్సిస్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకొని ఈ యాక్సిస్ని వై యాక్సిస్ అనుకుంటే అప్పుడు మనము ఏదైతే పారాబోలా ఈక్వేషన్ ఉంటుందో అది స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టు. ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఏంది? సిఎస్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నప్పుడు దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ని వై యాక్సిస్ అన్నప్పుడు మనది అది వచ్చేసి స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పారాబోలా. ఓకే, ఇప్పుడు మనం చేసింది స్టాండర్డ్ ఫామ్ కాబట్టి ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎలిప్స్ మీద హైపర్బోలా మీద Px1y1 అనే పాయింట్ తీసుకుంటున్నా. ఓకే, లెట్ Px1y1 బి అ పాయింట్ ఆన్ ఎలిప్స్. సో PM ఇది ఈక్వల్స్ టు NZ. అబ్బా ఇదేంది అంటే చూడండి, నేను ఈ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, PMZN చిన్నగా గీసుకుంటున్నా మన అండర్స్టాండింగ్ కోసం. మీరు చూసుకున్నట్టయితే ఇది రెక్టాంగిల్ కాబట్టి చూడండి కదా. సో PM ఇది ఈక్వల్స్ టు SZ. ఎందుకు చెప్పండి? సారీ NN, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకో PNZM ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా ఇన్ రెక్టాంగిల్. అంటే PM ఇది ఈక్వల్స్ టు NZ, PN ఇది ఈక్వల్స్ టు MZ. సో PM ఇది ఈక్వల్స్ టు NZ కాబట్టి PM ఇది ఈక్వల్స్ టు NZ. సరే, విచ్ ఈస్ నథింగ్ బట్ CN మైనస్ CZ అంట. అది ఎట్లా అంటే NZ చూడండి, ఇది NZ. సరే, మళ్ళీ మన లైన్ మెథడ్ యూజ్ చేద్దాం. చూడండి, CN మధ్యలో Z ఉంది. నాకు ఏం కావాలి చెప్పండి? NZ కావాలి. సింపుల్గా ఏం చేస్తున్నా, CNలోకి ఏంచి CZ తీసేస్తున్నా. చూడండి ఏం మిగులుతుంది మనకి? NZగా. సో CN మైనస్ CZ విల్ గివ్ యూ NZ. వెరీ గుడ్. విచ్ ఈస్ నథింగ్ బట్ CN మైనస్ CZ. NZ ప్లేస్లో CN మైనస్ CZ ఇది ఈక్వల్స్ టు X1 మైనస్ A/E. అది ఎట్లా? CN అంటే ఏంది? ఇదంతా ఏంది చెప్పండి? CN అంటే మీరు గమనించినట్టయితే ఈ పాయింట్ ఉందా? ఈ పాయింట్ ఏంది? X1y1. ఈ పాయింట్ నుంచి డ్రాప్ చేసిన పర్పెండిక్యులర్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది? ఎగ్జాక్ట్గా X1 పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే, సపోజ్ ఇప్పుడు నేను పర్పెండిక్యులర్ X యాక్సిస్కి డ్రాప్ చేసిన కాబట్టి ఆ పర్టికులర్ పర్పెండిక్యులర్ అనేది ఈ పాయింట్లో అప్సిసా ఏముంది? X1 అక్కడ టచ్ అవుతుంది. ఓకేనా?
సో x1, 0. సో సెంటర్ నుంచి x1, 0కి మధ్య డిస్టెన్స్ ఎంత x1, అవునా కదా? ఇప్పుడు సెంటర్ నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉన్న పాయింట్ ఏముంటుంది 3, 0. అట్లా x1 డిస్టెన్స్లో ఉన్న పాయింట్ యూనిట్స్ ఏముంటాయి x1, 0. అందుకే ఆ లెంత్ వచ్చేసి x1 మైనస్ cz మనం ఆల్రెడీ కనుక్కున్నాం ఎంత a/e. సో మనకి పిఎం వాల్యూ వచ్చింది. అసలు పిఎం ఎందుకు కనుక్కుంటున్నాం అబ్బా అనుకుంటే వెయిట్. ఇదే మనకు కావాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. చూడండి, PS/PM = E మనం డెఫినేషన్లోనే మాట్లాడుకున్నాం. ఏంది, ఫిక్స్డ్ పాయింట్ నుంచి వేరియబుల్ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ టు ద రేషియో ఆఫ్ వేరియబుల్ పాయింట్ నుంచి ఈ డైరెక్ట్రిక్స్ లైన్కి మధ్యలో డిస్టెన్స్ చేస్తే మనకి ఏం రావాలి, ఎసెంట్రిసిటీ. సో PS/PM = E. ఇప్పుడు అర్థమైందా నీకు నేను పిఎం వాల్యూ ఎందుకు కనుక్కున్నాను? ఎస్, PS = ఈ పిఎం అని పంపించి ఇంటూ పిఎం, PS స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, PF² = E² ఇంటూ PM². అసలు PS అంటే ఏంది చెప్పండి? ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఏంది, √(x2 - x1) ² + y2 - y1 ² సో పాయింట్లు ఏమైనా చెప్పండి, x1, y1, ఫోకస్ ఎంత a, 0. సో x2 - x1 అంటే ఏంది, x1 - ae² + y2 - y1 అంటే y1 - 0² ఇది E² ఇంటూ PM². PM అంటే ఏంది చెప్పండి? PM అంటే ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రాన్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ద డైరెక్ట్రిక్స్. ax1 + by1 + c/√a² + b². సో మీరు అంతా సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది, x1 - a/e/√a² + b² కాబట్టి ఏ వాల్యూ పక్కన ఏముంది 1. సో 1² సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, లోపల చూడండి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇది a - b² కదా. సో x1² + a² e² - 2aex1 + y1² ఇది E² ఇంటూ ఇక్కడ చూడండి ఈ √1 1 కాబట్టి ఈ ఎల్సిఎంకి తీసుకున్నా ఈ ఇంటూ x1 ex1 - a/e². సో ఇందాక మనం ఎక్కడ వర్క్ చేసుకున్నాము, x1² + a² e² - 2aex1 + y1² E² ఇంటూ ఇది మొత్తం. సో మీరు గమనించినట్టయితే E² ఇంటూ ఇక్కడ కింద కూడా మనకు స్క్వేర్ చేసి E² వస్తుంది కదా. సో E² క్యాన్సిల్, మిగతాదంతా సేమ్ ఎట్లుందో యాజ్ యూజువల్ రాసేసినాం. తర్వాత ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a - b² కదా, అంటే x1² e² + a² - 2aex1 x1² + a² e² - 2aex1 + y1² x1² e² + a² - 2aex1 x1² + a² e² - 2aex1 + y1² x1² e² - a² + 2aex1 0 -x1² హోల్ E² - 1 + y1² - a² + a² E². చాలామందికి డౌట్ ఇక్కడ నేను ఏం చేసినాను, రెండునే అందులోకి -x1² కామన్ తీసిన. ఓకే, ఇక్కడ కొంచెం స్లో అవుతుంది. x1² E², ఇందులోకి నేను -x1² కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది, ఇక్కడ E² వచ్చేస్తుంది ఫస్ట్, తర్వాత -1 + y1² - a² + e². ఇంకో ఈ -2ax1 + 2ax1 క్యాన్సిల్ అయిపోయినాయి. మిగిలింది ఏంది, a² e² + y² -a². సో x1² ఇంటూ E² - 1 + y1² ఈ 1 నాట్ పంపించినప్పుడు ఏమవుతుంది, -a² e² + a². -x1² ఇంటూ E² - 1 -y1² -a² ఇంటూ E² - 1. సో x1² ఇంటూ E² - 1 -y1² a² ఇంటూ E² - 1. ఇంకో ఈ మైనస్ క్యాన్సిల్. తర్వాత ఏమైనా సింపుల్గా దీన్ని కిందికి తీసుకొచ్చేసిన, బై సపరేట్ రాసుకున్నా, క్యాన్సిల్ చేసిన, ఇది అట్లనే రాసేసిన. x1² / a² - y1² a² ఇంటూ E² - 1 1. ఈ a² ఇంటూ E² - 1ని నేను b² అనుకుంటున్నాను. సో సింపుల్గా x² / a² మైనస్ y² దీని మొత్తం b² అనుకున్నాను, b² = 1. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ వచ్చేసి ఇది. సో ఎప్పుడైనా మీరు స్టాండర్డ్ ఫార్మ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇది, అండ్ దాని యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చేసి ఏంటంటే సిఎస్ కదా, దట్ ఈస్ నథింగ్ బట్ x యాక్సిస్ అయి ఉండాలి. అండ్ పర్పెండిక్యులర్ టు x యాక్సిస్ ఒక యాక్సిస్ ఉందా, దాన్ని మనం y యాక్సిస్ అనుకోవాలి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.